శివ తీసుకున్నావా? సార్ సార్ బుక్ చేశాను సార్ నేను. ఓకే. 30 పాయింట్స్. ఓకే. యా. శివ. చేశాను బ్రో. ఓకే. లీలాకృష్ణ. చేశాను బ్రో నేనే. ఓకే. ఓకే. ఉపేంద్ర గారు మీరు చూస్తున్నారా? వాచ్ చేయండి. శివ తీసుకున్నావా లేదా? ఇంకా సార్ నేను కొంచెం వర్క్లో ఉండి తీసుకోలేదు. ఓకే. ఓకే. నో ప్రాబ్లం. ఒకవేళ తీసుకుంటే చూడండి, చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం. ఒకే సైడ్ ఉండొచ్చు మార్కెట్ అని చెప్పి 50 పాయింట్స్ క్రాస్ అయిన తర్వాత ఉన్న క్వాంటిటీని బయటకు తీసుకురండి. ఓకే. ఆల్మోస్ట్ మనకి ఎన్ని పాయింట్లు ఇచ్చినట్టు? 60 పాయింట్స్ ఇచ్చిందా? 70 పాయింట్స్. ఇప్పుడు ఉన్న క్వాంటిటీని ఒక్కొక్కటి బయటకు తీసుకురండి. ఒకేసారి బుక్ చేసి వేద్దాం అనుకోవడం కంటే ఇప్పుడు ఇంకోటి ఏంటి, ఇక్కడ 70 పాయింట్స్ అయిపోయిందా, మళ్ళీ మనకు ట్రేడ్ దొరుకుతుంది. మీరు చూడండి, ఇది 100 పాయింట్స్ కదా, ఇక్కడికి వెళ్ళాలంటే మార్కెట్ ఇలాగే వెళ్ళాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఇలా వచ్చి కూడా వెళ్ళొచ్చు. ఇలా వచ్చే టైంకి మనకు మళ్ళీ ఇక్కడ ఒక ఎంట్రీ దొరుకుతుంది. ఇక్కడ ప్లాన్ చేసుకుంటే మళ్ళీ ఇంకొక ర్యాలీ క్యాప్చర్ చేయొచ్చు. బుక్ చేసుకున్నారా? ఓకే సార్. ఓకే. అంతే. ఇది ఫాలో అవ్వండి, మీరు డే ఎండ్కి ప్రాఫిట్లో ఉంటారు. ఇది ఎంట్రీ క్యాండిల్. ఇక్కడికి వచ్చిన ఎంట్రీ ఉంది అంటే ఇక్కడి నుంచి వెళ్ళిన ఎంట్రీయే, లేదా ఈ ప్లేస్కి వచ్చిన ఎంట్రీ ఉంది. ఒకవేళ రెడ్ క్యాండిల్ కనుక క్రాస్ అయ్యి మీన్ 82 లెవెల్ క్రాస్ అయితే ఎంట్రీయా సార్? ఎంట్రీ. ఎప్పుడు కూడా మీకు ఇదే ఇంపార్టెంట్. ఇది ఎంట్రీ ఇస్తేనే తీసుకోవాలి. ఇక్కడ ఏమవుతుందంటే చిన్న స్పైక్ ఇచ్చేసి వచ్చి స్టాప్లో సెట్ అవుతుంది. ఇది బ్రేక్ అయిన వరకు వెయిట్ చేయాలి. సేమ్ రెండు ఒకేసారి జరగాలి. అటెంప్ట్ అనేది బ్రేక్ అవ్వడం. కానీ 40 పాయింట్స్ ఉందండి స్టాప్ లాస్. 2 minutes టైం ఫ్రేమ్లో ఏదో ఒక మీకు అంటే మీకు కంఫర్టబుల్గా ఉన్న ఈ ప్రీమియం తీసుకోండి. 25 to 30 పాయింట్స్
ఇది 40 పాయింట్స్ ఎఫర్ట్ చేస్తారనుకుంటే ఓకే మీ ఇష్టం. ఒక చిన్న రిస్క్ దీంట్లో ఏంటంటే ఈ క్యాండిల్ బ్రేక్ అయినా సరే వెళ్ళొచ్చు, బట్ కొంచెం రిస్క్, స్టాప్ లాస్ తగ్గుద్ది. నిన్న నేను గ్రూప్లో పంపిన ట్రేడ్స్ అర్థమయ్యాయండి మీకు ఎవరికైనా? గ్రూప్లో పంపించిన ట్రేడ్స్ తీసుకున్నారు ఎవరన్నా? చేశారా? నేను చేయలేదు సార్ నా సైడ్ నుంచి. నేను మీకు ఆ విషయం చెప్పడం మర్చిపోయాను. మీకు మీ డే లాస్ లిమిట్ అయిపోతే వదిలేయండి. లాస్ లిమిట్ ఒక్కవేళ అవ్వలేదు అనుకోండి, మీకు అంటే డేలో మనం అనుకున్నాం కదా ఒక 3 స్టాప్ లాసెస్ బ్యాక్ టు బ్యాక్ హిట్ అయితే క్లోజ్ చేయాలి అని చెప్పి. ఒకవేళ మీకు బ్యాక్ టు బ్యాక్ హిట్ అవ్వలేదు అనుకోండి 3 స్టాప్ లాసెస్, ట్రై చేయండి. అక్కడ రిస్క్ రివార్డ్ని చూసుకుని ట్రై చేయొచ్చు. సో ఇది ప్రోగ్రెస్లో ఉండగా ఒక డౌట్ అడగచ్చా సార్? డౌట్ కాదు, లైక్ కేటీ టైప్. సో ఇప్పుడు మామూలుగా ఇండికేటర్స్లో ఏ ఇండికేటర్ ఇస్ లైక్ ద బెస్ట్ టు చూస్ సార్ ఒక ఎంట్రీకి ఎగ్జిట్కి? ఏ ఇండికేటర్ అయినా సరే మార్కెట్ కదిలినట్టే కదులుతుంది. ఇండికేటర్ ఏదైనా సరే కదిలిన తర్వాత చూపిస్తే సిగ్నల్స్. ఓకే. ముందు మార్కెట్లో ఎటువంటి ఇండికేటర్ సిగ్నల్స్ చూపించు. ఇప్పుడు చూడండి, సపోజ్ ఈఎంఏ ఉందనుకోండి, ఎప్పుడైతే క్యాండిల్ క్రాస్ అవుతుందో ఇప్పుడు కదా మనం కన్ఫర్మేషన్ తీసుకుంటాం క్యాండిల్ క్రాసింగ్ని బట్టి. సార్ లేదు మన సూపర్ ట్రెండ్ ఉందా, అది కూడా ఏంటి ఇలా ఇప్పుడు గ్రీన్ మూవ్ జరుగుతుందా, దీనిపైన క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు అప్పుడు మనకి ఇక్కడ ఎంట్రీ ఇస్తుంది. ఏ ఇండికేటర్ అయినా సరే కదిలిన తర్వాతే మార్కెట్లో మూవ్మెంట్ చూపిస్తుంది. కానీ ఎందుకు నేను ఈ సూపర్ ట్రెండ్ వాడమని చెప్తున్నానంటే, ప్లేస్ మనం చెప్పేస్తాం కదా, రివర్సల్ ప్లేస్ మనకి చెప్పేస్తాం కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత రివర్స్ అవ్వాలి. టార్గెట్ తెలుసు. ఒకవేళ కనుక మార్కెట్ ఎంట్రీ ఇవ్వగలిగితే పొటెన్షియల్ ఉంది దీంట్లోకి వెళ్తాను ఇంతవరకు ఆడుకుంటూ. ఓకేనా? ఇదేనే కాదు, ఏ ఇండికేటర్ అయినా సరే రివర్సల్ ప్లేస్ మనకు తెలిసిపోయినప్పుడు మనం ట్రై చేయొచ్చు. ఆ ఇండికేటర్ మంచిది, ఈ ఇండికేటర్ మంచిది అని ఏం లేదు. ఓకే. ఇండికేటర్లు అంతే. నాకదే అర్థంగా చాలామంది ఒక 5-6 ఇండికేటర్లు పెట్టేసుకుని చార్ట్ మొత్తం చార్ట్ కనిపించకుండా అవన్నీ ఒకేసారి వస్తాయి సిగ్నల్స్. అంటే వీళ్ళు
సెట్టింగ్స్ మార్చుకుంటారు కదా, అందువల్ల అక్కడోసారి ఇక్కడోసారి ఇస్తుంది. కానీ పర్ఫెక్ట్ సెట్టింగ్స్ పెట్టుకుంటే అన్నీ ఒకే చోట చూపిస్తాయి ఎంట్రీ. వెంకటరమణ గారు లేట్ అయింది ఈరోజు. ఎయిర్పోర్ట్ లో ఉన్నాను సార్. ట్రావెలింగ్ ఈవేళ. ఇక్కడగా అక్కడ జస్ట్ వాచ్ చేసా. సార్ ఇంటికా డ్యూటీగా? ఇంటికి వస్తున్నానండి. ఇంటికి వస్తున్నాను. సో ఇక్కడ చెక్ ఇన్ లో టైం ఇది అయిపోయింది సార్. ఓకే, ఇవాళ ఓన్లీ వాచింగ్ సార్. చేయండి. తీసుకున్నారా ట్రేడ్ ఎవరన్నా చిన్న ప్రీమియంలో ట్రై చేశారా? నాకు ట్రిగర్ అవ్వలేదు బ్రో. ట్రిగర్ అవ్వలేదా? ఎవరికి వెళ్ళిపోయింది. ఎందుకు ఆర్డర్ అవ్వాలి. ఏమన్నా ఇచ్చిందా? వదిలితే వెనక్కి వచ్చాక తీసుకుంటాం. ఇంకెవరైనా తీసుకున్నారా? 30 పాయింట్స్ వచ్చేసి ఉంటుంది మీకు. సూపర్. ఇలా ప్లాన్ చేసుకోవాలి మీరు. మనం చూడండి, ఇంత ర్యాలీలు ఎక్కడన్నా దిగామా, పర్ఫెక్ట్ ఒక రివర్సల్ పడింది, మనం అనుకున్న ప్లేస్కి వచ్చింది, పట్టుకున్నాం. అది స్లోగా మళ్ళీ ర్యాలీ ప్లేస్కి వస్తుంది. ఎంతవరకు జరగాలంత. లీలాకృష్ణ చూసారా? తీసుకున్నారు లేదా? లేదు బ్రో, నేను తీసుకోలేదు. అది చూసుకోండి, చూడండి. ఇప్పుడు ప్రీమియం తెలియని వాళ్ళకి, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే, ఇప్పుడు ఇక్కడ నేను ఎంత ప్రీమియం తీసుకున్నానో ఆల్మోస్ట్ 500 నియర్లీ 500 రూపీస్ ఉన్న ప్రీమియం పెట్టాను కాబట్టి మీకు 40 పాయింట్స్ చూపిస్తుంది. కానీ మీరు మళ్ళీ 250 to 300 రూపీస్ ప్రీమియంకి వెళ్ళిపోయారు అనుకోండి, మీకు కొంచెం తక్కువే చూపిస్తారు స్టాప్ లాస్. ఇదే తీసుకోవాలని రూల్ ఏం లేదు, మీకు వే తెలిసిపోయింది, అది ఎలా వెళ్తుందో దారి తెలిసిపోయిన తర్వాత మీరు ఏ ప్రీమియం అని తీసుకోవచ్చు. మీకు కావాల్సిన ఈ చిన్న చిన్న అంటే 30 to 50 పాయింట్స్ కావాలి కాబట్టి చూడండి. ఈ క్యాండిల్ అనుకోండి, ఇక్కడ సరిపోతుంది. ఓకేనా? రివర్సల్ ప్లేస్ ఏమైనా ఉందా? ఇంకా చాట్లో కనిపించట్లేదు. ఒక 3 పాయింట్స్ పెట్టిన పాయింట్స్. నా వ్యూ ప్రకారం మాత్రం మార్కెట్ డౌన్ సైడ్ రావాలి. $384 అనేది మీ ఫస్ట్ టార్గెట్ అండి. 382.
సింగిల్ క్యాండిల్ 50 పాయింట్స్ స్టాప్ లాస్ 50 పాయింట్స్ ఎఫర్ట్ చేయగలను అనుకుంటే ఓకే, ఎవరికైనా మీకు ఇంకా డే లాస్ లిమిట్ ఉండి 50 పాయింట్స్ ఒక ట్రేడ్కి రిస్క్ చేద్దాం అనుకుంటే వెళ్ళండి. మార్కెట్ అయితే రావాలి డౌన్ సైడ్. ఎందుకు మనకి ఎంత స్టాప్ లాస్ దొరికింది అంటే అసలు మూమెంట్ లేదు. ఇక్కడ మనకి గ్రీన్ క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత ఇండెక్స్ చూడండి ఎంత మంచిగా మూవ్ అవుతుందో, బట్ ప్రీమియం అసలు మూవ్ అవ్వట్లేదు. ఆల్మోస్ట్ 40 పాయింట్స్ మూవ్ అయింది అంటే ప్రీమియం మూవ్ అవ్వట్లేదు. ఎప్పుడైతే చూడండి మనం ఒక చిన్న తక్కువ టైం ఫ్రేమ్లో ఎంట్రీ తీసుకున్నప్పుడు నేర్చుకున్న వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఎప్పుడైనా మీరు, నేను చెప్పాను కదా మీకు ఎంట్రీ ఎలా తీసుకోవాలి 2 క్యాండిల్స్ చేయడం. ఎప్పుడైనా మీరు ఒక చిన్న టైం ఫ్రేమ్లో మనం ఇందాక 1 మినిట్లో తీసుకున్నాం కదా, ఆ 1 మినిట్లో తీసుకున్న తర్వాత ఎప్పుడైతే మీకు స్టాప్ లాస్ అయితే హిట్ అవుతుందో మీరు ఏం చేయాలి అంటే కొంచెం టైం ఫ్రేమ్ పెంచుకోవాలి. కొంచెం టైం ఫ్రేమ్ పెంచుకొని అప్పుడు ఏమవుతుంది, టైం ఫ్రేమ్ పెంచుకుంటే ఎంట్రీ సెటప్స్ అనేవి తగ్గుతాయి, స్టాప్ లాస్ అనేది పెరుగుద్ది. సో అందువల్ల మీకు ఇక్కడ 50 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది ఉంది, ఎందుకంటే 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ఇచ్చింది కాబట్టి ట్రేడ్. $50 పాయింట్స్ ఎఫర్ట్ చేయగలను అనుకుంటేనే వెళ్ళండి. లేదు అంత లాస్ ఇవ్వకూడదు ఒక ట్రేడ్కి అనుకుంటే చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వాచ్ చేయండి. ప్రాఫిట్లో ఉన్నారనుకోండి ట్రై చేయొచ్చు. 50 పాయింట్స్ అవసరం లేదండి. 50 పాయింట్స్ స్టాప్ లాస్ అంటే చాలా పెద్ద స్టాప్. అంటే మీరు ఒక 2 ట్రేడ్స్కి ఇవ్వాల్సిన స్టాప్ లాస్ అనుకోండి. ఏమీ అసలు మూవ్ అవ్వట్లేదు ఎందుకో. అస్సలు మూవ్ అవ్వట్లేదు. అదే కదా, మూవ్ అవ్వాలి అంటే మినిమం 24% ఉంది. దీని కింద క్లోజ్ అయిపోతే మూవ్ అవుతుంది. అట్లీస్ట్ దీని కింద క్లోజ్ అవ్వాలి క్యాండిల్. 11:30 అయిందా టైం? 11:30 కూడా అవ్వలేదు. కనీసం కన్సల్టేషన్ స్టార్ట్ అయింది అనుకోవడానికి. యాక్చువల్గా మార్కెట్ ఏంటంటే చూడండి, ఒక ర్యాపిడ్ మూవ్ జరిగిందా, దాని తర్వాత స్లోగా బైక్ సైడ్ వచ్చింది. మళ్ళీ మూవ్ జరగాలి మన ప్రకారం. సేమ్ మూవ్ ఇక్కడ ఎలా జరిగిందో సేమ్ అలాగే జరగాలి. ఒక్క క్యాండిల్ స్ట్రాంగ్ క్యాండిల్ పడితే ప్రెషర్ అందుకుంటుంది. అసలు ప్రీమియంకి ఇండెక్స్కి సంబంధం లేదండి. ఎంత మంచిగా మూవ్ అవుతుంది, ఇండెక్స్ మంచిగా మూవ్ అవుతుంది, ప్రీమియం కనిపించట్లేదు. ఒక్క క్యాండిల్ స్ట్రాంగ్ క్యాండిల్ పడితే ఇక్కడ పడింది కదా సింగిల్ క్యాండిల్, అలా పడాలి ఒక క్యాండిల్. ఓకే,
ఒక చిన్న స్పైక్. $50 ఇచ్చేయాలి యాక్చువల్గా. చూడండి 1:1 ఇండెక్స్లో 1:1 జరిగింది. అంటే ప్రీమియంలో మనకి $50 రావాలి, $30 కూడా జరగలేదు ఇంకా. అసలు ప్రెజర్ చూపించట్లేదు ప్రీమియం. ఒక్క క్యాండిల్ స్ట్రాంగ్గా పెడితే ఇలా ఈ క్యాండిల్ పడ్డట్టు ఒక క్యాండిల్ పెడితే బాగుంటుంది.
30 పాయింట్స్ ఆఫ్ కంటే ఎగ్జిట్ అవ్వండి. దానివల్ల మనకి 50 పాయింట్స్ లాస్ అయ్యి 50 పాయింట్స్ ఉంది కదా స్టాప్ లాస్, కనీసం ఒక 50 పాయింట్స్ వస్తే చూద్దామని చెప్పి ఆగుతున్నాను. 30 పాయింట్స్ రన్నింగ్లో ఉంది. ఏం లేదండి, మార్కెట్ ఏంటంటే రావాలి, మార్కెట్ వస్తుంది, మళ్ళీ సేమ్ ఇలాగే ఇలా వెళ్ళి మళ్ళీ పాజిటివ్ స్టిట్ అయ్యి మళ్ళీ వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఇంకో 50 పాయింట్స్ లాస్ అవ్వాల్సి వస్తుంది. ఒక్క స్పైక్ ఇచ్చేస్తే కనీసం ఒక 40 పాయింట్స్ కన్నా హాఫ్ పాయింట్ ఎగ్జిట్ అయినా మనకు రిస్క్ తగ్గుద్ది. 40 పాయింట్స్ ఇవ్వలేదు. రిస్క్ వద్దనుకుంటే హాఫ్ పాయింట్ ఎగ్జిట్ అవ్వకుండా 30 పాయింట్స్కి పర్లేదు, మేము వెయిట్ చేస్తాం అనుకుంటే నో ప్రాబ్లం. ఇక్కడ ఏమన్నా జరిగిందా? ఓకే, అన్ని సినారియోస్ కూడా డౌన్ సైడ్గా ఉన్నాయండి. అన్ని సినారియోస్ కూడా డౌన్ సైడ్గా ఉన్నాయి. ఒకవేళ మళ్ళీ మార్కెట్ వచ్చినా మళ్ళీ ఇక్కడి నుంచే పడాలి, ఇంకా ఇక్కడి నుంచి మళ్ళీ పడాలి. ఎన్ని రకాలుగా చూసినా మార్కెట్ సినారియో అంత డౌన్ సైడ్. ఇటువంటి మ్యాజిక్ జరగకుండా పడితే ఓకే. క్యాండిల్ ఈ మాత్రం క్యాండిల్ పడితే 50 పాయింట్స్ టార్గెట్ రీచ్ అయిపోతుంది మనది. 50 పాయింట్స్ కూడా కదా యాక్చువల్గా ఇక్కడికి వచ్చేయాలి. ఆల్మోస్ట్ నియర్లీ ఒక 80 పాయింట్స్. ఒక స్ట్రాంగ్ క్యాండిల్ పడాలి. ఇండెక్స్లో పడుతుంది, ఇండెక్స్లో మంచిగానే మూవ్ అవుతుందండి. ప్రీమియం చూడండి, ఇండెక్స్ బ్యాక్ టు బ్యాక్ లోస్ బ్రేక్ చేసుకుంటూ వస్తుంది. ఇక్కడ అసలు ప్రెషర్ రావట్లేదు. ప్రీమియం ఇంట్రెస్టెడ్గా లేదా? ఇంత స్లోగా ఉన్నప్పుడు ఒకేసారి బ్లాస్ట్ అయిపోతుంది ఒక్కొక్కసారి. అదే అంటే చూడండి, మూమెంట్ ఎలా ఉందనుకోండి స్లోగా, అది ఏమవుతుందంటే మళ్ళీ వచ్చి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ మూవ్ ఇచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి స్పీడ్గా పడుతుంది.
ఇక్కడికి వచ్చే టైంకి మనకి డీకే అయిపోతేనే ప్రాబ్లం అంటున్నాను నేను. అదే జరుగుతుంది మనకి. చూడండి, చిన్న గ్రీన్ క్యాండిల్కి ఇటువైపు మాత్రం ఒక పెద్ద రియాక్షన్ వస్తుంది ప్రీమియంలో. ఒక స్ట్రాంగ్ ఏమవుతుంది, ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ఇచ్చింది అనుకోండి, ఒక 50 పాయింట్స్ 40 to 50 పాయింట్స్ దొరికేస్తే ఇంకా హాఫ్ పాయింట్ ఎగ్జిట్ కూర్చోవచ్చు, ధీమా కూర్చోవచ్చు భయపడకుండా. అది మళ్ళీ వచ్చి అది ఎక్కడికి వచ్చిందా చెప్పండి. అంటే ఇది లిక్విడిటీ ప్రాబ్లం వల్ల అట్లా ఏమైనా ఉంటుందా బ్రో? అంటే ఎక్కువ మనం చూడలేకపోతున్నాం ప్రీమియమ్స్లో స్ట్రెంగ్త్. అయి ఉండొచ్చు. ఎవరైతే ఇక్కడ సెల్ చేశారో తీసుకుని ఫాలో అవ్వచ్చు. ఫాలేనండి, మార్కెట్ సినారియో మాత్రం ఫాలే నా అభిప్రాయం. అస్సలు కథ రావట్లేదు. ఇది అనుకోండి కొంచెం కదా భయంగా వచ్చింది. సో ప్రజలు చూపిస్తుంది క్లోజ్ అవ్వాలి, దీని కింద క్లోజ్ అయితే తప్ప ఇంకా మూమెంట్ వచ్చేలా లేదు. రిస్క్ వద్దనుకుంటే 30 పాయింట్స్లోనే ఉంది మార్కెట్, హాఫ్ పాయింట్ ఎగ్జిట్ అవ్వచ్చండి ఎవరైనా రిస్క్ వద్దనుకుంటే. అంత రిస్క్ మేము చేయలేమనుకుంటే హాఫ్ పాయింట్ ఎగ్జిట్ అవ్వండి 30 పాయింట్స్కి. హాఫ్ పాయింట్ ఏముంది, ఫుల్ పాయింట్ ఎగ్జిట్ అండి, నో ప్రాబ్లం, ప్లస్లోనే ఉంటారు, పర్లేదు. మీరు రిస్క్ తీసుకుంటాం అనుకుంటేనే హోల్డ్ చేయండి. ఎందుకంటే మార్నింగ్ ఒక మంచి ట్రేడ్ దొరికింది కదా. సో ఇందాక మీకు వచ్చిన 24 పాయింట్స్ స్టాప్ లాస్కి ఇక్కడ 30 పాయింట్స్ దొరికింది అంటే నో ప్రాబ్లం, ప్లస్లోనే ఉండొచ్చు. అదే మనం మాట్లాడుకున్న పాయింట్ ఇది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎంత ఉంది స్టాప్ లాస్ తేలడానికి, ఎంత స్పేస్ ఉంది, స్టాప్ లాస్ కొట్టడానికి ఎంత స్పేస్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తుంది మార్కెట్, ఒకవేళ మార్కెట్ కనుక ఇక్కడ ఇంకొక 2-3 గ్రీన్ క్యాండిల్స్ చేసిందా వచ్చి మన స్టాప్ లాస్ హిట్ అవుతుంది. అది ఏం చేస్తుంది, వచ్చి ఇక్కడ ట్రిగర్ అయ్యి ఫాల్, ఇప్పుడు ఈ మూవ్ మనం మిస్ అవుతాం. సో ఇదే జరుగుతుంది మార్కెట్లో. ఇది ఏం జరగకుండా ఉండాలంటే మనకి ఆ లో కింద క్లోజ్ అయిపోయింది అనుకోండి, లో కింద క్యాండిల్, ఎందుకంటే ప్రెషర్ ఉండదు, ఇంకా ఏం చేయాలి, మార్కెట్ వచ్చినా ఈక్వల్ మూమెంట్ ఉంటుంది, ఫాలో అవ్వడానికి. ఒక క్యాండిల్ ఒక్క స్ట్రాంగ్ క్యాండిల్ పడితే కూర్చోవచ్చు ధీమాగా మార్కెట్లో. పడినట్లు అసలు చూడండి, ఫైనల్గా అయితే మనం ఏదైతే టార్గెట్ అన్నామో సో ఆ టార్గెట్ అయితే రీచ్ అయింది. ఇండెక్స్లో స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, బట్ మనకి ప్రీమియంలో జస్ట్ స్టాప్ లాస్ టచ్ అయ్యి మార్కెట్ అయితే బౌన్స్ అయిందండి. మనం ఏదైతే ర్యాలీ అనుకున్నామో అంతవరకు డ్రాప్ అయింది మార్కెట్ ఇండెక్స్లో. సో మన వాళ్ళు కొంతమంది వెయిట్ చేశారు, బుక్ చేశారు,
కొంతమంది అయితే స్టాప్ లాస్ తీసుకున్నారు. సో మీలో ఎవరికైనా నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ. బాయ్.